మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి 11 జనవరి 2026 ఆదివారం నుంచి 17 జనవరి 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ద్వితీయంలో రాహు, తృతీయ శనైశ్వరుడు, షష్టమ బృహస్పతి, అష్టమ కేతువు, దశమ చంద్రుడు, ద్వాదశంలో రవి, బుధ, శుక్ర, కుజుల సంచారం. మకర రాశి వారు ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ మనోభీష్టాలు సిద్ధించే వారంగానే చెప్పుకోవచ్చు. ద్వితీయ రాహు సంచారం వల్ల కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది. ప్రతి ప్రయత్నంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళండి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో షష్టమ బృహస్పతి సంచారం వల్ల ఈ రాశివారి ఉద్యోగ ప్రయత్నాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయ శనైశ్వరుని సంచారం వల్ల మీ శ్రమకు, కష్టానికి మంచి ఫలితాలు గోచరిస్తాయి. వ్యాపారస్తులకు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. చిన్న తరహా వ్యాపారస్తులు, కార్మికులకు, కర్షకులకు, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ద్వాదశంలో 4 గ్రహాల ప్రభావం వల్ల ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. కాబట్టి ఈ వారాంతం కన్నా వారం ప్రారంభంలో అన్నింటా శుభవార్తలు వినేటువంటి వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోండి. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త జాగ్రత్తలు పాటించండి. ఆకస్మిక నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఆర్థిక భద్రత అనేది చాలా అవసరంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ రాహు సంచారం వల్ల అనవసరమైన ఖర్చులు, అపవాద అవమానాలకు తావివ్వకండి. అన్యోన్య దాంపత్య విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు. ఈ రాశి వారికి ద్వితీయ రాహు సంచారం వల్ల అనవసరమైన చర్చలు, వ్యవహారాలు, రాజకీయ సంబంధితమైన రంగాల్లో ఉండేటువంటి వారికి ఒకంత ఆలోచించి ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక మకర రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మంగళవారంలో చదువుకోండి. స్వామివారి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. అలాగే ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. సూర్య నమస్కారాన్ని చేసుకోవటం, ఆదివారం రోజు సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల మకర రాశి వారికి అన్నింటా శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.